నమోదు చేయబోతోంది ప్రభుత్వం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణాల్లో తప్పిదాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఇచ్చింది. భద్రాద్రి ప్లాంట్తో 25 9,000 కోట్ల భారం పడబోతున్నట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో దాదాపు 3,642 కోట్ల నష్టం వాటిల్తోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అటు గనులకు దూరంగా యాదాద్రి కూడా ఉంది. ఇప్పటికీ రవాణాకే 1,600 కోట్ల భారం పడబోతుంది. సో జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించింది. నివేదికపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చించి కేసీఆర్ సహా పాత్రధారులపై చర్యలు తీసుకునే అంశాన్ని విస్తృతంగా కేబినెట్లో చర్చించారు. జస్టిస్ లోకూర్ కమిషన్ కూడా కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఇక మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అరెస్టు కూడా రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ రేపు కేటీఆర్కు నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేవలం కేటీఆర్పై కేసు పెడతారా లేదా అరెస్ట్ చేస్తారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టుగానే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి కూడా స్పందించారు. మొత్తం మీద అటు విద్యుత్ ప్లాంట్ల ఒప్పందాలకు సంబంధించి, విద్యుత్ కొనుగోలుకు సంబంధించి, అలాగే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ఇద్దరు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ఇద్దరి వ్యవహారాలకు సంబంధించి కూడా కేబినెట్లో విస్తృతంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రభుత్వం ఈ ఇద్దరిపై కేసుల నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ మధు జైన్ అవుతున్నారు. మధు, అటు మాజీ సీఎం కేసీఆర్ అలాగే కేటీఆర్ ఇద్దరిపై కూడా కేసుల నమోదుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ఆధారాలతో ప్రభుత్వం ఈ కేసులకు సిద్ధమవుతుంది? ఒప్పందాల శాఖ తగిలేటువంటి అవకాశం ఉంది. నిన్న సుదీర్ఘంగా జరిగినటువంటి దాదాపు 5:30 గంటలకు పైన కొనసాగినటువంటి కేబినెట్ సమావేశంలో ఇచ్చినటువంటి ఈ నివేదిక పైన జస్టిస్ లోకూర్ ఇచ్చినటువంటి నివేదిక పైన కేబినెట్ ఓకే చెప్పారు, ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఈ సమావేశంలోనే, ఈ అసెంబ్లీ సమావేశంలో దీనిపై చర్చ కూడా జరగనుంది. అయితే కేసీఆర్ తో పాటు ఆ సమయంలో తీసుకున్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి అధికారులపైన కూడా చర్యలకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా భద్రాద్రి ప్లాంట్ కి సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి ఒప్పందాలు, తర్వాత నిర్మాణము, తర్వాత ఛత్తీస్గఢ్ తో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాల వల్ల తీవ్ర నష్టం జరిగింది. ప్రజలపైన తీవ్ర భారం పడనుంది. ఈ భారం అనేటువంటిది వచ్చే 25 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వం భారం పడే అవకాశం ఉంది తీసుకున్న నిర్ణయం వల్ల అనేటువంటిది ఈ నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. గనులకు దూరంగా ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం వల్ల అక్కడ తీసుకుపోయేటువంటి బొగ్గు కోసం, రవాణా కోసమే దాదాపు 1,600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 1,600 కోట్లకు సంబంధించినటువంటి భారం పడుతుంది అనేటువంటిది ఒక ప్రాథమికంగా తేల్చడం జరిగింది. జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రధానంగా దీంట్లో ఆరోపణ చేస్తా ఉంది ఏంటంటే కమిషన్ సబ్ క్రిటికల్ సంబంధించినటువంటి, సూపర్ క్రిటికల్ వదిలేసి సబ్ క్రిటికల్ సంబంధించినటువంటి ప్లాంట్ నిర్మాణం చేయడమే ఇప్పుడు భారం పడతా ఉందంటే కాలం చెల్లినటువంటి ఒక టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది. ఆ భారం ఒక 25 సంవత్సరాలు, నెక్స్ట్ దాదాపు ఒక 9,000 కోట్ల భారం ప్రజలపైన, తెలంగాణ ప్రజలపైన పడే అవకాశం ఉందనేటువంటిది చెప్తా ఉన్నారు. ఇది ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి. తర్వాత ఛత్తీస్గఢ్ తో చేసుకున్నటువంటి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలతో కూడా దాదాపు 3,642 కోట్ల నష్టం జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడున్నటువంటి బిడ్డింగ్ వెళ్లకుండా యూనిట్ కరెంటు కేరళకు 3.6 రూపాయలకే లభించిందని, కానీ తెలంగాణనేమో ముఖ్యంగా ఇంకా కొంచెం పెంచి 3 రూపాయల 90 పైసలకు విద్యుత్ యూనిట్ లభించినా కూడా ఎక్కువ స్థాయికి కొన్నారు అనేటువంటి ప్రధాన ఆరోపణ ఉంది. చూడాలి దీనిపైన ఈ రోజు లేదంటే రేపు చర్చ జరిగే అవకాశం ఉంది ఈ వచ్చినటువంటి కమిషన్ నివేదిక పైన అసెంబ్లీలో. సో మొట్టమొదటిసారిగా కేసీఆర్ పైన కేసు నమోదు చేయనున్నారు. ఇక్కడతోనే కాదు, ఆల్రెడీ కేటీఆర్ పైన కూడా కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఏసీబీకి ఫుల్ రైట్స్ ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాత్రి. రేపో ఎల్లుండో ఆల్రెడీ కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ పొంగులేటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ పేరు కూడా నమోదు తెరపైకి రావడంతో కేసీఆర్ పేరు నమోదు అవుతుంది కంప్లైంట్ చేయడానికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే పెద్ద ఎత్తున భారీ అరెస్టులు ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు. ఇటు విద్యుత్ కొనుగోళ్లు అలాగే ఒప్పందాలపై, మరోవైపు ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై, అటు కేసీఆర్ ఇటు కేటీఆర్పై ఇద్దరిపై కూడా కేసుల నమోదుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.
జస్టిస్ లోకూర్ కమిషన్ను నిన్న సుదీర్ఘంగా చర్చించారు. నివేదికను పూర్తిగా పరిశీలించిన తర్వాత కేబినెట్ కేసీఆర్పై కేసుకు నిర్ణయించింది. మరోవైపు ఫార్ములా రేస్ వ్యవహారంలో గవర్నర్ విచారణకు అనుమతినివ్వడంతో ఆ ఫైల్ను సిఎస్ ద్వారా ఏసీబీకి పంపుతున్నారు. ఇక కేటీఆర్కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడమే తర్వాయిగా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఇరువురిపై కేసులు పెట్టబోతుంది ప్రభుత్వం. సో దీంతో ప్రస్తుతం అరెస్టులు తప్పవా, ఈ ఇద్దరికి ఉచ్చు బిగుస్తుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తాయి. మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయంతో ఒకసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.